హాయ్ అండి అందరికీ. ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అనౌన్స్మెంట్ అనేది వచ్చేసింది. ఈరోజు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కొట్టింది నిఖిల్. అండ్ ఇందులోనే నిఖిల్ వెళ్తున్నాడండి. ఈ కార్లో నాగార్జున గారు నిఖిల్ని హోటల్కి తీసుకెళ్ళి రేపు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టైటిల్ వినాయక అన్నపూర్ణ స్టూడియో నుంచి రిలీజ్ చేస్తారు. ఈ కార్లోనే నిఖిల్ వెళ్తున్నాడండి. అందుకే మీడియా వాళ్ళందరూ అంతమంది వచ్చారు. అండ్ నిఖిలే కాదు, వెనక ప్రేరణ అండ్ నబిల్ మిగతా వాళ్ళు కూడా అందరు ఈరోజు హోటల్కి షిఫ్ట్ చేసి రేపు ఈవినింగ్ షో అయిపోయాక అంటే నైట్ 10:30 తర్వాత వాళ్ళని అన్నపూర్ణ స్టూడియో నుండి బయటకు వదులుతారు. అండ్ ఇక్కడ వాళ్ళని కలవడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎన్నో కార్లో వేసుకొని వాళ్ళ దగ్గరికి వస్తున్నారు. మీరు చూస్తే ఈ కార్లన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అండి. ఈ అన్నపూర్ణ స్టూడియోలో ఉన్న బిగ్ బాస్ హౌస్కి వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని కలవడానికి ప్రేరణ కానీ నబిల్ని కానీ ముక్కు అవినాష్ని కానీ కలవడానికి చాలామంది సినిమా సెలబ్రిటీలు సీరియల్ సెలబ్రిటీలు చాలామంది వచ్చారు. అండ్ మేము చాలామందిని చూస్తాం. ఎస్పెషల్లీ శ్రీముఖి మన విష్ణుప్రియ అవినాష్ని కలవడానికి లేదా ఎందుకు వచ్చిందో మనకు తెలియదు కానీ విష్ణుప్రియ అండ్ అదర్ కంటెస్టెంట్స్ కూడా చాలామంది అండ్ ఎస్పెషల్లీ విన్నర్ అయిన నిఖిల్ని అప్రిషియేట్ చేయడానికి చాలామంది వచ్చారు. అండ్ ఎస్పెషల్లీ గౌతమ్ ఓడిపోవడం కూడా చాలామంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళకి బాధగా అనిపించినట్టుంది. టేస్టీ తేజ లాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళు కూడా తనని ఓదార్చడానికి వచ్చారు. ఎందుకంటే తగ్గ పోటీ ఇచ్చింది గౌతమ్ అని చెప్పొచ్చు. అండ్ చాలా ఓట్స్తో గౌతమ్ ఓడిపోయాడని చాలామంది అంటున్నారు. అండ్ ఎన్ని ఓట్లతో నిఖిల్ గెలిచాడన్నది ఎవరికి ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ నిఖిల్ మాత్రం విన్ అయ్యాడు. అండ్ నిఖిల్ విన్నర్ని ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, నిఖిల్ విన్ అనేది ఫేరా అన్ఫేరా కింద కామెంట్ చేయండి. బట్ నేను మాత్రం నిఖిల్ జెన్యూన్గా సపోర్ట్ చేశాను. ఎందుకంటే నిఖిల్ అనే వ్యక్తి జెన్యూన్గా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ప్లే చేశాడు. అండ్ గౌతమ్ కూడా చాలా వరకు జెన్యూన్గా ఆడినట్టుగానే అనిపించింది సోలో బాయ్గా. అండ్ డెఫినెట్లీ గౌతమ్ గెలిచినా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ నిఖిల్ గెలిచినందుకు ఎక్కడో 1% నాకు మోర్ హ్యాపీగా ఉంది. అండ్ డెఫినెట్లీ నిఖిల్ గౌతమ్ వీళ్ళిద్దరికి టైటిల్ గెలిచినట్టుగానే మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరూ టాప్ 1లోకి వెళ్ళారు. అండ్ టాప్ 1 ఒకరైనా టాప్ 1లో వీళ్ళిద్దరు ఉన్నారని మనం అనుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ కంగ్రాచులేషన్ నిఖిల్.